ఎన్ని చూడట్లేదు మనం అక్రమ సంబంధాల వల్ల జరుగుతున్న మర్డర్లు చూసామో చూడలేదా? మొన్న ఎవరో భర్త చంపేశాడంట, భార్యని చంపేశాడు, ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని కూడా చంపేశాడు. ఇద్దరు తలలో తీసుకెళ్ళి ఎందులో వేసుకున్నాడంట? సంచులు వేసుకుని పట్టుకెళ్ళాడంట పోలీస్ స్టేషన్కి. ఎంత ధైర్యవంతుడు చూడండి మహానుభావుడు, ఎంత అంటే అంత ఉక్రోషంతో ఉన్నాడు వాళ్ళిద్దరిని చంపేసి. ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా, చంపేసి దాకా ఎందుకు అంటే ఇంకా అతన్ని అలాగ అయిపోయాడు. ఆ పైశాచికత్వం వచ్చేసింది, ఇతనికే దూరాలు వచ్చినాయి. మళ్ళీ ఇష్టం లేదు, వదిలేయటే అయిపోయింది అంతే. ఇక నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నన్ను ద్రోహం చేసావు కాబట్టి నీ బతుకు నువ్వు బతుకంటే అది వేరే విషయం. అలా కాకుండా ప్రాణాలు తీసేసి సంచిలో పెట్టుకు పట్టుకెళ్ళాడంట పోలీస్ స్టేషన్కి. చూసారు దురాలోచన ఏ స్థాయికి ఇప్పుడు తెలియదు మనకి. స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటాయి తెలుసా? దురాలోచనలు తీయగా ఉంటాయి. ప్రతి దురాలోచన స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది? చాలా తీయగా అనిపిస్తుంది. అది కాలం గడిచే కొలది చేదైన విషయాన్ని మిగులుస్తుంది. కాలం గడిచే కొలది తీరని బాధ మిగులుస్తుంది. కాలం గడిచే కొలది భయంకరమైన ఇబ్బందిని మిగులుస్తుంది నీకు. అందుకే ప్రభు అన్నారు, నాయన హృదయంలో దురాలోచన వ్యాధి పుట్టగానే జాగ్రత్త పడిపో అన్నాడు.